పెద్ద జాతి అయి ఉండి అభివృద్ధి చెందాల. మాలో ఉన్న పై లెవెల్లో ఉన్న నాయకత్వం సరైనది కాదు. అందుకనే మా జాతి అప్పుడు ఇప్పుడు ఇట్లాగే ఇదే బతుకులతో పోతుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత అద్భుతంగా ఈయన త్యాగం చేశాడు. ఆయన కాపు సామాజిక వర్గం ఐడెంటిటీయే అసలు కాపు సామాజిక వర్గం. ముద్రగడ పద్మనాభం అంటే కాపు పెద్ద ఆయన అంటారు, ఉద్యమ నాయకుడు అంటారు. అది కూడా ఆయన వదులుకుండి ఇంత సాహసం చేసి పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నారు కదా. ఆ రెడ్లు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కదండి. ఆయన ఎవడో మొన్న వీడియో పెట్టి నువ్వెవడో అసలు మా దాంట్లోకి రావడానికి నీకేంటి సంబంధం, మేము ఒప్పుకోం అసలు నిన్ను, నీ జాతికే నువ్వు ద్రోహం చేసావు, మాకేం చేస్తావు నువ్వు అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు చంద్రబాబు నాయుడు పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులే ఆయన తొలి మీటింగ్ మిగతా ఉద్యమాలన్నిటికీ పొద్దులేసి ఆయన పక్కన ఉంది వాళ్ళే. చాలా విషయాల్లో పక్కనే ఉండి రోజు ఇంటికి వచ్చిపోయి చాలా విషయాల మోరల్ సపోర్ట్ ఉంది వైసీపీ వాడుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత తేగలిగారు, కాపుల్లో ఒక ద్వేషం తేగలిగారు, టీడీపీ మీద సక్సెస్ అయ్యారు. ఇప్పుడు 5 ఏళ్ళు వాడుకుంటారు పద్మనాభం గారిని. ఇప్పుడు కూడా మళ్ళీ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు ఒక 5 ఏళ్ళు వాడుకుంటారు మళ్ళీ. ఇప్పుడు కూడా శుభ్రంగా ఆయన చేత రోజుకు స్టేట్మెంట్ పేరుని అంబటి రాంబాబు అంతా అయిపోయింది. ఇక పద్మనాభం గారిని వాడుకుంటారు. ఆ రెడ్డిలే వద్దు అంటున్నారు కదా రాము గారు, ఆ రెడ్డిలే వద్దని వీడియోలు పెడుతున్నారు. నువ్వు రావద్దు, మాకు అవసరం లేదు, నువ్వు నీ వల్ల ఇదంతా అని. అదే నీ వల్ల ఇదని నేను మళ్ళీ ఏదో చిన్నపిల్లలు మాట్లాడితే ఎట్లా? అది మీ రెడ్డి గారులా రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి కదా నిలబడింది, ప్రభుత్వం పోగానే మాటలు మార్చేస్తే ఎట్లా? ఉన్మాదంతో ఊగిపోతే మావోడు అని మళ్ళీ మాటలు మారుస్తే ఎట్లా? రోడ్ల మీద పడి దొల్లారు సార్, మావోడిని సీఎం చేయాలి. మళ్ళీ మాట మారుస్తే ఎట్లా? మీకు మీ జాతి మొత్తానికి ఉపయోగపడ్డ మనిషి ముద్రగడ పద్మనాభం, ఆయన మరి ఎట్లా పడితే ఎలా మాట్లాడతారు వాళ్ళు? ఇప్పుడు ఏదో ప్రభుత్వం నేను మాటలు మార్చేయకూడదు కదా సార్. ఇప్పటికి కాపు సామాజిక వర్గం ఒక మంచో చెడ్డో జరిగింది. చాలా మంది జేడీ లక్ష్మీనారాయణ గారు నాతో ఇంటర్వ్యూలో చేసినప్పుడు కానీ ఇంకొకరు కానీ కొంతమంది మాట్లాడేది ఓకే, ఆయన ఆవేశంతో అన్నారు, మేము వెళ్తామండి ఆయనతో మాట్లాడతాం, ఇది కరెక్ట్ కాదు, అంత పేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మేము చెప్తాము అన్నారు. వీళ్ళు ఎవరో చెప్పారో లేకపోతే వీళ్ళు చెప్పకముందే ఆయన డిసిషన్ తీసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీ సామాజిక వర్గం అంతా అదే గౌరవం లభిస్తుందా ముద్రగడ పద్మనాభం గారికి? ఎందుకంటే చాలా ఆవేశంగా ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు ఆయనకు వ్యతిరేకంగా. సార్ పెట్టే వాళ్ళంతా ఎవరు సార్? వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? పోస్టులు పెడుతున్నారు, ఐడెంటిటీ ఏంటి? వాళ్ళ స్థాయి ఏంటి? పెద్ద చిన్న లేదా? కులంలో మాట్లాడే వాళ్ళు ఉన్నాం, మేమున్నాం మాట్లాడే వాళ్ళు, లేకపోతే ఇంకెవరన్నా దానికి సంబంధించి పెద్దలు ఎవరన్నా మాట్లాడారు. చేతిలో ఫోన్ ఉంది కదా అని, సోషల్ మీడియా నా చేతిలో అలవాటు ఉంది కదా అని పెద్ద చిన్న లేకుండా ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అలా కామెంట్లు. ఇదిగో పద్మనాభం రేపొద్దు ఇంకోటి మీద పెడతారు కదా, ఎల్లుడు నా మీద పెడతాగా. పెట్టేవాడు ఐడెంటిటీ ఏంటి? పెట్టేవాడు ఎవడు వస్తాడు? పెట్టేవాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాడు ఉనికి ఏంటి అసలు ముందు? ఆ పెట్టేవాడు ఇంట్లో కూర్చుని ఆడలు కూడా పెట్టి అనకూడదు ఆ మాటలు. ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు కూడా పెడతారు ఎక్కువ మాటలు. అది కాదు కదా ఫీల్డ్ లో బయటకు వచ్చి ఫీల్డ్ లోకి వచ్చి పని చేయటం కదా కావాల్సింది ఎవరైనా. అది అలా పెట్టేటప్పుడు వయసు పెద్ద చిన్న కొన్ని ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు, పెద్దవాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు అడిగారు, దానికి సమాధానం చెప్పాం, దానికి కావాల్సింది. అంటే ఈయన లిమిట్స్ లోనే చేశారంటారా? ఇంత పెద్ద వ్యక్తి ఓకే, పెట్టిన వాళ్ళకి ఐడెంటిటీ లేదు, ఈయనకు ఒక ఐడెంటిటీ ఉన్నది. ఈ ఐడెంటిటీ తోటే ఆయన తీసుకున్న నిర్ణయం కానీ ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా సమర్థిస్తారా మీరు? ఈయన పెద్ద ఆయనే కదా. ఎలా సమర్థిస్తామండి? ఆయన సమర్థించడం కాదు సార్. అసలు మొట్టమొదట చంద్రబాబు నాయుడు టైంలో ఇంత గొడవ చేసినోడు ఇప్పుడు ఎందుకు నోరెత్తలేదని మాట్లాడింది నేనే కదా, మీ ఛానల్స్ లోనే కదా. గొడవ కూడా అయింది కదా. అవును, పద్మనాభం గారు నా మీద పడి నన్ను తిడుతున్నారు, నేను పక్క తప్పుకుంటున్నానని చెప్పింది నా వల్లే కదా. ఆయన అవును నన్ను తిడుతున్నారని చెప్పని నేనే కదా. అప్పుడు వద్దు అంత గొడవ చేసాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడవారు అడిగింది నేనే కదా ఆ రోజున. అదేంటి ఎలా సమర్థిస్తావు? నేను ఆయన చెప్పింది నువ్వు పిఠాపురం తిరగబాగా, నీ స్థాయికి రాష్ట్రంతో తిరుగు జగన్మోహన్ రెడ్డితో అని చెప్పాను. నువ్వు రాష్ట్ర నాయకుడివి, పిఠాపురం నాయకుడి కాదు, రాష్ట్రం మొత్తం. జగన్మోహన్ రెడ్డికి చాలా ఎక్కువ ప్రేమ ఉంది నీ మీద, ఆయన కారులో కూర్చొని రాష్ట్రం అంతా తిరగండి మీరు అని చెప్పాను. ఆడ తిప్పాడు కదా, ఆడిది తిప్పుకుంటాడు. ఆయన అవసరం అంతా గోదావరి జిల్లాల వరకు కదా పద్మనాభం గారు. నా బాధ ఏంటంటే వీళ్ళందరూ కూడా అతను ఎవడో రాయలసీమ నుంచి వచ్చి కడప నుంచి వచ్చి వాడు చెప్పినట్టు వీళ్ళందరూ ఆడుతున్నారంటే ఎంత సిగ్గుచేటు సార్. అది ఎంత సిగ్గుచేటు. పేరిన్నాని ఎట్లాంటి కోతలు సార్ ఆ కోతలు.